నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనలు స్పష్టంగా లేవన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలపై చిలుకు భూములకు కబ్జాకు గురయ్యాయని ఆరోపణ. వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఫైర్. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయం అంటూ పోస్టు చేశారు. స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. విద్యాశాఖ పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో పథకాలు అన్నింటికీ అప్పటి ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఆ దుస్సంప్రదాయాన్ని పక్కన పెట్టి విద్యార్థుల స్ఫూర్తి నింపే వారి పేర్లతో పథకాల అమలు మంచి పరిణామం అన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అమలు చేయడం సుముచితమన్నారు. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్లు చేసే ప్రకటనలు స్పష్టంగా లేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలపై చీలుకు కబ్జాకు గురయ్యాయని, వాటిపైన సమగ్ర విచారణ జరపాలని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తమ దగ్గర ఉన్న భూముల సమాచారం అందజేస్తామని వెల్లడించారు. హనుమాన్పేట దాసరిభవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని పొగడటానికే పరిమితమయ్యారని విమర్శించారు. మోడీ 10 ఏళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించిందని చెప్తున్నారని, ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య అలాగే ఉందని, బ్లాక్ మనీ వెలుగుతీస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో మనకిచ్చిన దానిలో కూడా స్పష్టత లేదని, కేంద్ర బడ్జెట్లో మనకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారని అన్నారు. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు నాయుడు, జగన్లు చేసే ప్రకటనలు ఏమాత్రం స్పష్టత లేవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియా సమావేశాన్ని పెట్టి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన స్థలాలను కాపాడాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తున్న దానికి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పు ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ నిన్న యనమల రామకృష్ణన్ గారు గతంలో ఆర్థిక మంత్రిగా చేశాడు, సీనియర్ రాజకీయవేత్త. ఆయనేమో 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రెండిటితో విభేదిస్తూ ఉన్నాడు. ఈ రెండిటితో విభేదించి 7,48,000 కోట్ల రూపాయల అప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 9,74,000 కోట్లు అంటే, యనమల గారేమో 14 లక్షల కోట్ల రూపాయలు అంటే, తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో 7,48,000 కోట్ల రూపాయలు అంటే అసలు ప్రజలంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అదేవిధంగా మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఎంతో మాట్లాడాడు. కాబట్టి ఏమంటే మీరు ఒకరు చెప్తున్న దానికి ఇంకోరు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, పక్కా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి నేను కోరుతున్నదంతా ఒకటే, ఇవాళ సెంట్రల్ బడ్జెట్ దాంట్లో మనకు వచ్చిన దాంట్లో కూడా కన్ఫ్యూజనే. అసలు మన రాష్ట్రానికి ఇంతో సెంట్రల్ బడ్జెట్లో కొంత మనకి ప్రయారిటీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే సందర్భంలో అమరావతి రాజధానికి ఇస్తున్న నిధులు అది గ్రాంటా లేక లోనా, దానిపైన స్పష్టత లేదు. మరి ప్రపంచ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించినంత మాత్రాన అది ఏ రకమైన సహాయమో దానికి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే అసలు నిర్మలా సీతారామన్ గారు మోడీ యొక్క మెహర్బానీ అక్కర్లే, మన చంద్రబాబు నాయుడు గారు కూడా వరల్డ్ బ్యాంకులో అప్పు తెచ్చుకోగలడు. చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీస్ ఉన్నాయి. మరి వాళ్ళు వరల్డ్ బ్యాంకులో లోన్ ఇప్పించాము కాబట్టి
అదే చాలా గొప్పదని వాళ్ళు చెప్తే దాన్ని వాళ్ళ కింది వరకు తీసుకుపోతూ ఉన్నారు. సిగ్గు సిగ్గు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతా అనటం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ షర్మిల అన్నారు. అంతకు మించిన పిరిగితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవని మండిపడ్డారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతా అనటం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ధ్వజమెత్తారు. ఇంతకు మించిన పిరిగితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవని విమర్శించారు. మోసం చేయటం జగన్ కు కొత్తేమీ కాదని, కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయటం, అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయటం దివాళా కోరుతనంగా అభివర్ణించారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభలో ప్రజల గొంతు కావటానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవటానికా అని ఆమె ప్రశ్నించారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్ లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని ట్వీట్ చేశారు. 5 ఏళ్ల అవినీతి దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పులు కుప్పగా మార్చేశారని ప్రభుత్వం చెబుతుంటే ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత లేదని ఆమె నిలదీశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాతకు నగర పోలీసుల తరపున సిపి రాజశేఖర బాబు దంపతులు ఆషాఢ సారెను సమర్పించారు. ముందుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రావి చెట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసుల కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్ శర్మలకు సారెను అందజేశారు. ఏవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. డీసీపీలు గౌతమ్ షాలి, ఉదయరాణి, హరికృష్ణ, చక్రవర్తి, సిఏలు దుర్గాశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ ఘోరంగా విఫలం చెందిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. మాదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఆదివారం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందని తేలిన క్రమంలో అసలు నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక తన మిత్రుని కుమారుడు జగన్ పాలనలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైందని అన్నారు. 1820లో బ్రిటిష్ లార్డ్ మోకలే రూపొందించిన చక్కని రెవెన్యూ వ్యవస్థ నాశనంతో సహా అడంగళ్లు, జమాబందీ రెవెన్యూ యాప్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాల్చడం అనేది ఘోరమైనటువంటి సంగతి. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. మరి ఒకప్పుడు అడంగలం అని ఒకటి ఉండేది, జమాబందీ అని ఒకటి ఉండేది, రెవెన్యూ బోర్డు అని ఉండేది. ఈ అడంగలాలు కనపడటం లేకుండా చేసేసారు. మరి జమాబందీ లెక్కలని ఒకటి ఉండేది, అది లేకుండా చేసేసారు. మరి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాదు, నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి, నా మిత్రుడు కుమారుడికే దక్కింది. నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కింది. మరి ఏం చేశాడు? రెవెన్యూ వ్యవస్థని కూలిపోయేటట్టు కాదు, దీన్ని కాల్చి పారేశాడు. అడంగలం అనేది ఎక్కడుంది? ఈరోజు కనపడుతుందా? జమాబందీ లెక్కలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడున్నాయి? లేదే. ఏమైపోయింది భారతదేశం? ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? 200 సంవత్సరాల నాడు లార్డ్ మెకాలే అని ఆయన 1820 సంవత్సరంలో రెవెన్యూ చట్టాలను తీసుకొని వచ్చాడు, చక్కటి రెవెన్యూ చట్టాలని. అప్పుడు మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల మరి జమాబందీ లెక్కలు, అడంగలాలు వచ్చాయి. ఈ అడంగలాల్ని నాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది తప్పు, ఆయన చేసింది తప్పు 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 తప్పు. మరి ఇటువంటి మంచి రెవెన్యూ వ్యవస్థ మంది.
ప్రతి తహసీల్దార్ దగ్గర, ప్రతి తరుణం దగ్గర, ప్రతి విలేజ్ మున్సిపల్ దగ్గర ఆ రోజుల్లో లెక్కలు ఉండేది. ఈ లెక్కలన్నిటి తారుమారు చేసేసాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఈ 5 సంవత్సరాల్లో. భ్రష్టు పట్టించాడు రెవెన్యూ వ్యవస్థని. మన కాల్చినటువంటి పోయిన ఆదివారం ఇక్కడ కాల్చారు. తప్పది. ఎవడు చేసినా కూడా వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా శిక్షకు అర్హుడే. వెంటనే నేను ఈ సిఐడి అధికారులను నేను అభినందించేదానికే ఇక్కడికి వచ్చాను. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు శూన్యమని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల గ్రాంట్గా కాకుండా వివిధ సంస్థల ద్వారా అప్పుగా మాత్రమే ఇప్పించనున్నట్లుగా తెలిపిందని గుర్తు చేశారు. తాము లేకపోతే మోడీ ప్రభుత్వమే లేదని గొప్పలు చెప్పుకునే నాయకులు అందరినీ కలుపుకొని రాష్ట్రానికి నిధుల కోసం పోరాడాలని సూచించారు. బాపట్ల నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. నూతన భవనాన్ని ప్రజా వైద్యులు కీర్తిశేషులు దొప్పలపూడి మల్లికార్జునరావు సతీమణి దొప్పలపూడి ప్రమీల ప్రారంభించారు. ఈ భవనంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కేవీపీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. నూతన భవన శిలాఫలకాన్ని వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. మీటింగ్ హాలును సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి, ఆఫీస్ గదులను ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ప్రారంభించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల పురిటిగడ్డ బాపట్లో నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రజా సమస్యలపై విశాల ఉద్యమాలకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలు బతికి బట్టగట్టిన దాఖలు లేవని వివరించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల గ్రాంట్గా కాకుండా వివిధ సంస్థల ద్వారా అప్పుగా మాత్రమే ఇప్పించనున్నట్లుగా తెలిపిందని గుర్తు చేశారు. తాము లేకపోతే మోడీ ప్రభుత్వమే లేదని గొప్పలు చెప్పుకునే నాయకులు అందరినీ కలుపుకొని రాష్ట్రానికి నిధుల కోసం పోరాడాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు మెజార్టీ ఇవ్వలేదని తెలిపారు. ఉచితం తీసేసుకోండి, ఎన్ని రోజులు నడుకోండి, ఎన్ని డౌన్లోడ్ చేసుకోండి. జనం మాడు పగలగొట్టి దోచి రక్తమాసాలు పిండి కొడుకు పెళ్లి చేస్తారా? అలాంటి వాళ్ళకి వీళ్ళు సేవ చేస్తారా? ఈ రోజున పాలకులు బుధాన్ని పెట్టుకుని మోస్తారా? వాళ్ళు వస్తే తప్ప అభివృద్ధి కాదని అంగలాచుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతారా? ఏం రాజకీయం? ఇలాంటి రాజకీయాలను యువతరం ప్రోత్సహించాలా, వాటిని ప్రతిఘటించాలా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. అందుకని ఈ ధన రాజకీయాలని, ఈ క్షుద్ర రాజకీయాలని వ్యతిరేకంగా పోరాడి కార్పొరేట్ వ్యవస్థను పోకట వేయడంతో సహా పెకిలించి వేయడానికి ఈరోజు సుందరయ్య స్ఫూర్తి మన ప్రజారంగాలన్నిటికీ కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజల్లో మార్పు రాదు అని మనం అనుకోవద్దు. ఇంతకుముందు మారాలనుకున్న వాళ్ళు మారిపోతా ఉంది. మనం చూసాం, అధికారంలో తిరుగులేదు అనుకున్నాడు మోడీ. ఎవరు నమ్మలా ఈ గది పడుతుంది మోడీకని. అంటే ఇప్పుడు 2 కాళ్ళు ఎనగొట్టి 2 కర్రలు ఇచ్చి నిలబెట్టారు, ఊత కర్రలు ఇచ్చి నిలబెట్టారు మోడీని. జనం తెలివి తక్కువ కాదు. ఓడిపోకుండా ఓడిపోయినంత పని చేశారు. నేను ఓడిపోలేదు గెలిచానని చెప్పుకోవడానికి ఆయన ప్రపంచంతో తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు నేనే ప్రధానమంత్రి, అంతకుముందు చొక్కా మీద పేరు రాసుకునేవాడు, నేనే మోడీ అని. ఇప్పుడు నేనే ప్రధాని అంటూ ఊళ్ళని తిరిగి వస్తున్నాడు దేశాలన్నీ. ఇలాంటి వాడు ఇప్పుడు ఆయనే ఓడిపోతాడో గెలుస్తాడో. రామజపం చేశాడు, శ్రీరామజపం, జై శ్రీరామ్ జనం మాడు పగలు కొట్టారు. ఆ అయోధ్యలోనే ఆయన ఇంటికి సాగనంటారు. నీకన్నా గొప్ప వస్తువులు దేవుడిని ఎలా పూజించాలో, గుడి ఎట్లా కట్టుకోవాలో, పూజలు ఎలా చేయాలో నీకన్నా మాకు బాగా తెలుసు, నువ్వు ఇంటికి పో అని చెప్పారు అక్కడ ఉండేటువంటి బీజేపీ. ఏం చేశాడు ఆయన? డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్నం భోజనానికి పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని జనసేన యువ నాయకులు రామాయణపు కోటి అన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మంచి శుభ పరిణామమని ఆయన అన్నారు. విజయవాడ పడమట్లంకలో విహెచ్ఎస్ స్కూల్ దగ్గర జరిగిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రామాయణపు కోటి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విజయవాడలో నిర్వహిస్తున్న జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, ముఖ్యంగా జన సైనికులు అందరూ సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యువత, జనసేన అభిమానులు, గృహిణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారని, గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వ నమోదు జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మంచి శుభ పరిణామం అన్నారు. ఆవిడ జీవితం ఎంతో మందికి ఆదర్శనమని, ఎంతో మంది అనాథులకు ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చిన అన్నపూర్ణ ఆమె అని కొనియాడారు. అటువంటి వారు పేరు పెట్టడం వల్ల ఆ పథకానికి మంచి గుర్తింపు కూడా వస్తుందని కోటి అన్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం 4వ విడత చాలా విజయవంతంగా జరుగుతున్నది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ 13వ డివిజన్ డొంక రోడ్ బిఎస్ఎం స్కూల్ దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి సామాన్య ప్రజలు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కమిటీ సభ్యులందరికీ, విజయవాడ సిటీలో చేస్తున్న మరో 100 వాలంటీర్లకు కూడా మా శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం చివరి రోజు అవటం, ఇంకా కొద్ది క్షణాల్లో ఇది ముగిసిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ చేసే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా శుభ పరిణామం. ఆకలితో ఎవరు వచ్చినా సరే వారింటికి పిలిచి వారికి అన్నం పెట్టే గొప్ప మహనీయురాలు డొక్కా సీతమ్మ గారు. అలాంటి వారి పేరు ఈ కార్యక్రమానికి పెట్టడం, అలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు రావటం చాలా పెద్ద శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాలని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లటం. 5 ఏళ్లలో జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని, కోట్లాది రూపాయల ప్రజలపై భారం మోపారని విమర్శించారు. పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని, ఆయన మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయం వల్లే పోలవరంలో విధ్వంసం జరిగిందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ నీలి మీడియాకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం వల్లపూడిలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చెరువు మీద అలిగిన వారి పరిస్థితి ఏమైందో ప్రస్తుతం అసెంబ్లీపై అలిగిన జగన్ పరిస్థితి కూడా అంతేనని అన్నారు. 5 ఏళ్లలో జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని, కోట్లాది రూపాయలు ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల జగన్లో పశ్చాత్తాపం, పరివర్తన లేదని అన్నారు. పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని, ఆయన మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయం వల్లే పోలవరంలో విధ్వంసం జరిగిందని అన్నారు. జగన్ నొక్కిన బటన్లో పేద ప్రజలకు ఎంత వెళ్లాయో తాడేపల్లి ప్యాలెస్కు కూడా అంతే వెళ్లాయనే విషయంపై ఆర్థిక శాఖ విచారణ చేయాలని అన్నారు. డయాఫ్రమ్ వాల్ ఇబ్బంది వచ్చిందని 2021 సంవత్సరంలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులు వచ్చి చెప్పేదాకా మొద్దు నిద్రపోయింది జగన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు చెప్పేదాకా వాస్తవాలు బయటికి రాలా. ఐఐటి హైదరాబాద్ చాలా క్లియర్గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చడం వల్ల ఈ విధ్వంసం జరిగిందని స్పష్టంగా చెప్తే, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంటు సభ్యుడు కృష్ణదేవరాయలకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా ఏజెన్సీని మార్చి ప్రభుత్వం తప్పు చేసింది, ఈ విధ్వంసం జరిగింది. ఆ రోజు చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. రేపు జరగబోయే నష్టానికి ఎవరిని బాధ్యులను చేయాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా జగన్ రెడ్డి మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయం వల్ల డయాఫ్రమ్ వాల్కి ఇబ్బంది వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత జగన్ రెడ్డి మూర్ఖత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. వీటిని పక్కన పెట్టి నిన్న కూడా జగన్ రెడ్డి పోలవరంలో జరిగిన విధ్వంసానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని ఏలెత్తి మా కళ్ళే చూపిస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గం, అమానుషం. ఈరోజు కూడా బురజల్లే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు తప్ప 11 సీట్లు ఎందుకు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్నావు. నేను బటన్ నొక్కాను. నువ్వు నొక్కిన బటన్ నొక్కుల్లో ఎంత నీకు సంబంధించిన కార్యకర్తల నాయకుల జేబుల్లోకి వెళ్ళాయి. నువ్వు వేసిన డబ్బులు పేద వర్గాలకు వెళ్ళినాయా, మధ్యతరగతి వర్గాలకు వెళ్ళినాయా? దాని మీద కూడా ఆర్థిక శాఖ మంత్రి విచారణ జరపాలి. దృశ్య వేదిక నెలవారీ కార్యక్రమంలో భాగంగా హనుమంతరాయ గ్రంథాలయంలో లయ అభినయ కార్యక్రమం నిర్వహించారు. కామరాజు విష్ణుమూర్తి శిష్యులు ఆదితాళంలో రూపొందించిన మృదంగ లయ విన్యాసాన్ని షణ్ముఖ విశ్వనాథ్, మహేష్, శరవణ, ప్రసాద్, విమలేష్, సీత, వైదేహి రంజకంగా వినిపించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఎన్నో అవార్డులు పొంది నృత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కాకర్లపూడి శృతి పలు కీర్తనలకు అద్భుతంగా నటించి ప్రేక్షకులను రంజింపజేశారు.
బృంద నృత్యాలను లేఖ్యాభరణి శిష్యులు హృదయంగా ప్రదర్శించారు. తేజశ్రీ, ఆద్య, వేదశ్రీ, ఐశ్వర్య, దీక్ష, గాయత్రి, నిఖిల, జస్విత, హర్షవర్ధిని వల్లి తదితరులు గణపతి తాళం, కాళయ మర్దనం, శారదాస్తుతి, కాలభైరవ అస్తకం, మాధవ పంచకం అంశాలను నర్తించారు. కార్యక్రమాన్ని బొర్ర నరేన్, కత్తి శ్యాంప్రసాద్, రమేష్, పద్మశ్రీలు నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో మరి నేను కూడా భాగస్వామి అవ్వడం నాకు గర్వకారణంగా ఉంది. మరి ఈ పాప శృతి ఇంత బాగా చేసినందుకు వారికి పాపకు కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తాం. అట్లా వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీద చాలా విన్యాసాలతో చక్కటి జ్ఞాపకాలతో వీళ్ళు వారు నటించారు అనే కంటే కానీ జీవించారు, నృత్యించారు అనేది చెప్పాలి. మరి వీళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు కాలంలో వీళ్ళు ఇంతకంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఇంకా బాగా నేర్చుకుని ఇంకా మంచి విన్యాసాలు ఇవ్వాలని, మంచి ప్రదర్శన జరపాలని చెప్పి ప్రత్యేక గ్రంథాలయం కార్యదర్శిగా నేను కోరుకుంటున్నాను. వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు. అలాగే వచ్చిన ప్రేక్షకులందరికీ ఇంత క్రమశిక్షణగా కూర్చొని చక్కని ఏసీ హాల్లో మన దుర్గారావు గారు చేయించింది ఇవి ఏసీ అంతాను. దానివల్లే మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని చూడగలుగుతున్నాం, దోమలు కొట్టకుండా, చెమట పట్టకుండా. దానికి మళ్ళీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కి అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనలు స్పష్టంగా లేవన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలపై చిలుకు భూములకు కబ్జాకు గురయ్యాయని ఆరోపణ. వైసీపీ అధినేత జగన్పై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఫైర్. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.